తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 1వ తేదీనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 1వ తేదీనే జీతాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పరిపాలన వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ తీసుకురావాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. డిజిటల్ గవర్నెన్స్ పై 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు. డిజిటల్ గవర్నెన్స్ పై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు వెళ్లాలని, దీనికి క్షేత్రస్థాయిలో అధ్యయనానికి ఒక ప్రత్యేకంగా కమిటీ చేయాలి. 100 రోజుల్లో ఈ కమిటీ అధ్యయనం చేసి ఆ విషయం పైన ఒక కొలిక్కి తీసుకురావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆదేశించారు. పరిపాలనలో మరింత పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని కూడా ఆయన ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్ లో ఈరోజు బోధి పెవిలియన్ లో ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా సీఎం సమీక్ష నిర్వహించారు. మెరుగైన సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేందుకు అవసరమైన డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించేందుకు వారికి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని కూడా అధికారులు సూచించారు. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు నేరుగా పూర్తిగా డిజిటలైజ్ చేయాలి. డైరెక్ట్ నేరుగా వారి అకౌంట్ లో పడాలి. రాష్ట్రంలో దాదాపు 4,800 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా ఇందులో 4,300 ఏజెన్సీ ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఏజెన్సీలు ప్రభుత్వం చెల్లింపులు చేసిన ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా ఉందని, అలాంటి ఏజెన్సీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్కు పెట్టాలని కూడా సూచించారు. ఒకవేళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి 5వ తేదీలో పారదర్శకంగా జీతాలు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ చేయాలంటూ సూచించారు. రైట్, థ్యాంక్ యూ చారి.